హాయ్ అండి. టుడే మన రెసిపీ వచ్చేసరికి ప్రాన్స్ గ్రేవీ అండి. అంటే ఫ్రై టైప్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లోకి జీరా రైస్ విత్ రొయ్యల గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. మనం జీరా రైస్లో కానీ బిర్యానీలో కానీ లేకపోతే నార్మల్ రైస్లోకైనా ఏ రైస్లోకైనా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే ఒకసారి ట్రై చేయండి. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg రొయ్యలు అనేది తీసుకున్నాను. తర్వాత ముందుగా 3 మీడియం సైజు ఆనియన్స్ తరిగి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను. ఆయిల్లోకి పచ్చిమిర్చి వేయండి. కొంచెం ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి, అందుకనే. తర్వాత నేను దాంట్లో ఒక 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసాను. దాంట్లోకి కరివేపాకు కూడా వేసేసాను. తర్వాత ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అనేది అవుతాయి ఆనియన్స్ వచ్చేసరికి గోల్డెన్ కలర్లో అవ్వాలండి. అప్పుడు మనకి చాలా టేస్ట్ వస్తుంది రొయ్యలు అనేది. నేను ఇంకా ముందుగానే రొయ్యలన్నీ ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసుకొని నేను బాయిల్ చేసేసుకున్నాను. చూసారా, ఆనియన్స్ వచ్చేసరికి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఆనియన్స్ కొంచెం అటు ఇటు జరిపేసి మధ్యలోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఆయిల్లో అది పచ్చివాసన పోయేటట్లు వేపాలి. అప్పుడే మనకి కూర అనేది టేస్టీగా చాలా బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయినాక మిక్సీ పట్టుకున్నానండి. నేను ఒక టమాటో ప్యూరీ అయితే వేసాను. 4 స్పూన్ల దాకా వేసాను. ఒక టమాటా అనుకోండి, అంతే. అది మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి అది కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఆ గ్రేవీ మొత్తాన్ని. తగినంత పసుపు, ధనియా జీరా పౌడర్, తగినంత కారం, కొంచెం గరం మసాలా వేసుకోండి. మీకు కారం కానీ ఇవన్నీ మీకు తగినంత వేసుకోండి. అవి మొత్తాన్ని మసాలాలు ఇవన్నీ ఫ్రైలో బాగా వేపాలి. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న రొయ్యలు అనేది దాంట్లో వేసేసుకోవాలి. ఆ మసాలాలన్నీ ఆ రొయ్యలు కూడా పట్టేటట్టు మొత్తాన్ని కలిపి కాసేపు మూత పెట్టి ఉంచండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఒకవేళ మీరు ఇలా పెట్టేసి కొంచెం సేపు ఉంచుకొని ఇలా గ్రేవీ మొత్తం దగ్గరికి ఆయిల్ పైకి తినేటట్టు ఉంచుకొని కొత్తిమీర వేసేసుకొని కూడా దింపేసి ఒట్టిగా కూడా తినేయచ్చు. అన్నంలో తినచ్చు, దేంట్లోకైనా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా నేను చూడండి, ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు. కానీ నేను కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ పెట్టాను, కొంచెం రైస్లో కలుపుకునేటట్టు. అప్పుడు చూడండి ఎలా ఉందో, బాగా గ్రేవీ లాగా వచ్చింది. గ్రేవీ లాగా వచ్చింది కదా, చూడండి. ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర వేసుకొని దింపుకోండి. మంచిగా బాగుంటుంది తినడానికి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.